ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. వీటికి వాటరింగ్ అనేది ఇవి వాటరింగ్ అనేది చాలా తక్కువగా చేయాలి అని మా అపర్ణదేవి చెప్పేదండి. తర్వాత సన్లైట్ కూడా లైట్ సన్లైట్ ఉండాలి, సన్లైట్ లేకపోయినా పర్వాలేదని కూడా చెప్పేదండి ఇండోర్ ప్లాంట్స్ కోసం. ఇవి ఏ రకంగా పెంచాలి, వీటికి ఎటువంటి కంపోస్ట్, ఎటువంటి మట్టి ఇవ్వాలి, ఫెర్టిలైజర్ కూడా అప్పుడప్పుడు ఇస్తుండాలని చెప్తుంటదండి. ఎందుకంటే మనకు సన్లైట్ లేని మొక్కలు పెరగాలి అంటే కొంచెం వాటికి తీసుకున్న జాగ్రత్తలు వాటికి తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మందార కూడా చూడండి ఎంత చక్కగా పూసిందో. ఏ ప్లాంట్ నర్సరీకి వెళ్తే బ్యూటిఫుల్ గా ఉంటుంది. మందార ఏ కలర్ లో ఉన్న మంచి మంచి మందార పువ్వులు ఉండే ప్లాంట్స్ కానీ, ఇండోర్ ప్లాంట్స్ కానీ, అవుట్డోర్ ప్లాంట్స్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉన్నవి ఏమైనా కనిపిస్తే చాలండి తను ఇంటికి తీసుకొచ్చి వేయడం ప్లాంట్ కూడా చేస్తుండేది. కానీ ఎక్కువగా ఏజీబీఎస్ చేయడం వల్ల ఎక్కువగా నాకు క్రాప్ గురించి, క్రాప్ వచ్చేవే ఎక్కువగా నాకు చెప్తుంటుందండి. ఈ ఆకుకూరలు అవ్వచ్చు, తర్వాత ఫ్రూట్స్ పూసే ప్లాంట్స్ అవ్వచ్చు, వీటి గురించి ఎక్కువగా నాకు ఎక్కువగా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుండేది. మా అపర్ణ వల్ల నేను ఈరోజు ఇన్ని మొక్కలు పెంచుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా